పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రిదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఆ భక్తికి మెచ్చి సావిత్రిదేవి ప్రత్యక్షమవ్వగా అశ్వపతి తనకి కుమారుడిని ప్రసాదించమని కోరతాడు. కాని సావిత్రిదేవి, నీకు తేజోవంతమైన శక్తిమంతమైన కూతురు జన్మిస్తుంది. ఆమె పతివ్రతా ధర్మానికి ప్రతీకవుతుంది. ఆ పుత్రిక కారణంగా 100 కుమారులు కలుగుతారని వరం ప్రసాదిస్తుంది. అలా అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకి సావిత్రి అనే పేరు పెడతాడు అశ్వపతి. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకానొక సమయంలో సావిత్రి తన చెలికత్తెల వలన ద్యుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు అందమైనవాడు, గుణవంతుడు అని విని అలానే ఒకరోజు అడవిలో అతనిని చూసి అతని మీద మనసు పడుతుంది. సత్యవాన్ ఒక ధర్మరాజైన ద్యుమత్సేన మహారాజు కుమారుడు. ద్యుమత్సేన తన చూపును కోల్పోయిన తర్వాత ఆయన రాజ్యం హరించబడుతుంది. రాజ్యం కోల్పోయిన ఆ కుటుంబం అడవిలో ప్రవేశించి తపో జీవితం కొనసాగించుకుంటూ జీవిస్తోంది. అలా సావిత్రి ఇష్టాన్ని తెలుసుకున్న అశ్వపతి సత్యవాన్ గురించి తెలుసుకోవాలని నారద మహర్షిని సంప్రదిస్తాడు. అప్పుడు నారదుడు, సత్యవాన్ పరమధర్మవంతుడు, సావిత్రికి అన్ని విధాల తగినవాడే. కాని ఆయనకు ఏడాది తరువాత మరణం వ్రాయబడి ఉంది అని చెప్తాడు. దాంతో అశ్వపతి కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని సావిత్రి, ఒక స్త్రీ ఒకసారి భర్తను ఎంచుకుంటే ఆమెకు మారే హక్కు లేదు. ఇది నా వ్రతం, నా ధర్మం అని చెప్పడంతో అశ్వపతి వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. సత్యవాన్తో వివాహమైన సావిత్రి అరణ్యంలో ఉండి తన అత్తమామ భర్తకు సేవ చేసుకుంటూ ఉంటుంది. సత్యవాన్ మరణం గురించి ముందే తెలిసిన సావిత్రి భర్త కోసం చెయ్యని వ్రతం లేదు. ఆ రోజు సత్యవాన్ యథావిధిగా ఆహారం తేవడానికి అడవికి బయలుదేరతాడు. సావిత్రి కూడా నేను వస్తాను అని భర్తతో కలిసి అడవికి వెళ్తుంది. అక్కడ సావిత్రి ప్రతి నిమిషం తన భర్తని గమనిస్తూనే ఉంటుంది. ఇంతలో సత్యవాన్ తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. యముడు వచ్చి తన భర్త ప్రాణాలని తీసుకుపోతుండగా సావిత్రి యముడి వెనకే వెళ్తూ ఉండగా యముడు ఆమెని హెచ్చరించిన వినకుండా తన మొండి పట్టుదలతో ఆ యముని నుండి తన భర్త ప్రాణాలతో పాటు తన తండ్రికి ఒక 100 మంది పుత్రులను కలిగేట్టుగా వరాలు పొంది మహాపతివ్రతల్లో ఒకరిగా నిలిచింది.